అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతోటి ఈరోజు మీరు సరదాగా బయట సినిమాలు షికార్లని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి ఈరోజు మీరు చక్కగా మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని దృఢపరచుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రేమికులకు ఇక శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం అయితే సఫలీకృతం అవుతుంది. మరియు ఈరోజు రాశి వాళ్ళలో ధైర్యం కూడా పెరిగిపోతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం పొందే మార్గాలు వెతుకుతూ ఉంటారు. మరియు ఈ రోజంతా కూడా శాంతిమయంగా గడుస్తుంది. శారీరకంగాను మానసికంగాను శక్తివంతంగాను ఉంటారు. చేపట్టినటువంటి అన్ని పనులు ఉత్సాహవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపగలుగుతారు. మాతృ సంబంధమైన ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఇక ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఇష్టదేవత ఆరాధన మేలు కలిగించే విధంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అనేవి తొలగించబడతాయి. ప్రియమైన వారితోటి విభేదాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణము ఈరోజు మీరు అనుకున్న దానికంటే కూడా శాంతియుతంగా మార్చుకోగల సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రారంభించిన పనులలో ఉన్న ఆటంకాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలను కొనసాగించడం సాధ్యమవుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యల నుండి బయటపడడానికి మందులను సేకరించాల్సి ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు కల వారికి. మరియు ఈ రోజు రాశివారు ధర్మచింతనతో చేసే పనులు సత్ఫలితాలను అయితే కలిగిస్తాయి. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. పెద్దల ఆశీర్వాదం దైవబలం అండగా ఉంటాయి. కీలక వ్యవహారంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశి వాళ్ళు ఎక్కువగా వృత్తి వ్యాపారాల్లో తోటివారి సహకారంతో పనిచేస్తేనే మేలు కలుగుతుంది. కుటుంబంలో చిన్నవారి పట్ల శ్రద్ధ చూపెట్టడం సాధ్యమవుతుంది. ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ఆదాయం అయితే సామాన్యంగా పెంచడానికి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వాళ్ళు అందరి సహకారంతో చేపట్టినటువంటి పనులు మాత్రం ఖచ్చితంగా ఫలవంతం అవుతాయి. ఇది గుర్తించదగినటువంటి విషయం ఉన్నది. మరియు ఈ రోజు రాశి వారికి చూసినట్లయితే గనక అధికమైనటువంటి ప్రసంగం అనేది కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యను సునాయాసంగా కూడా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రయాణాలు అయితే అనుకూలించే విధంగా ఉన్నాయి. మరియు ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే మరి ఈ రోజు కొత్త ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టడానికి అనువైన సమయంగానే ఉన్నది. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులను చక్కని ప్రణాళికలతోటి మరి పూర్తి చేయగలుగుతారు. మరియు ఆర్థిక అంశాల పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉన్నది. మరియు ఈ రోజు రాశి వారు చేపట్టిన పనులలో ఉత్సాహం లోపించకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా ఉన్నది. పరిభారంతో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. పదునైన మాటలతోటి సన్నిహితుల మనసు గాయపరుస్తారు ఈరోజు. కాబట్టి మీ మాటల మీద జాగ్రత్త వహించాలి. మృదువుగా ప్రేమగా మాత్రమే సంభాషించాలి. వివాదాలు సమస్యలకు దూరంగా ఉంటేనే ఈ రోజు మంచిది. ఈ రోజు రాశుల్లో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే కోపాన్ని నియంత్రించుకోవాలి. మరియు సంభాషణ మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వాక్చాతుర్యం కలిగినటువంటి వారికైతే శుభప్రదంగా ఉంటుంది. ఇక హాస్య చతురత అందరినీ మెప్పిస్తుంది. కుటుంబ వాతావరణం మీకు ఈరోజు సానుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. చేపట్టిన పనులలో గొప్ప విజయాలు కూడా సాధించగలుగుతారు. మీ విరోధులు తమ ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి సహకారం వారికైతే లభిస్తుంది. విశేషమైన ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం కూడా ఉంది. పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరియు ఈ రోజు ఇష్టదేవత ఆరాధన చాలా శుభకరంగా ఉంటుంది. మరియు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక కుటుంబంతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూనే ఉంటారు.
ఉంటారు. భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉన్నది. స్థిర నిర్ణయాలు విజయం చేకూరుస్తాయి. ఈరోజు బద్ధకం, నిరుత్సాహం దరిచేరనివ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా అన్ని పనులలో కూడా మేలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఈరోజు రాశి వారు మాత్రము కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తేనే మంచిది. మరియు ఖర్చులు విపరీతంగా పెరగకుండా చూసుకోవాలి, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చుట్టుప్రక్కల వాతావరణం అంతా విరోధాలతో నిండి ఉంటుంది. కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. మీ బంధువులకు మీకు మధ్య విభేదాలు నెలకొనే అవకాశం కూడా ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకుంటేనే, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తేనే ఈరోజు మీకైతే మేలు కలుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వాళ్ళు చూసినట్లయితే గనక ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు రాకుండా దరిచేరనివ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మరియు పని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీ పని భారం ఇతరుల మీద వేయకూడదు. మీ పనిని మీరు మాత్రమే చేసుకోవాలి. మరియు మీ డబ్బు సంబంధించిన విషయాలలో కూడా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్య సలహాలను మీరు పాటించాలి. భార్యతోటి సంప్రదింపులు జరపాలి. లేకపోతే భార్య భర్తల మధ్య విషయం గురించి, ఖర్చుల గురించి కానీ డబ్బు గురించి కానీ గొడవలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఈరోజు విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్నటువంటి మరి జాప్యం కూడా తొలగించబడుతుంది. పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు మీరు ఎవరికి కూడా డబ్బును అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే మీరు స్నేహపూర్వకంగా ఇచ్చేయండి. తిరిగి ఆ డబ్బును మీరు పొందడానికి ప్రయత్నాలు అయితే చేయకండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చాలా శుభకరంగా ఉంటుంది. మరియు ఈ రోజులో వేయించిన ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి. కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు. మంచి పని యొక్క మంచి ఫలితం మీరు తప్పకుండా దక్కించుకోగలుగుతారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. కార్మికులు భాగస్వాములుగా ఉండటం జరుగుతుంది. హార్డ్ వర్క్ తోటి పనులు చేయడం సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం జరుగుతుంది. ఈరోజు రాశివారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో మాత్రమే పనులను చేస్తారు. మరియు ఈరోజు కుటుంబ సభ్యులతోటి సాయంత్రం పూట మంచి మరియు ప్రదేశానికి, ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్ళి మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు భార్య భర్తల మధ్య రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు శుభదినము. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సంభవం అవుతుంది. ఇప్పటి వరకు ప్రేమలో పడిన వారికైతే రోజు ప్రేమ ఎదురు కాబోతున్నది. ఈరోజు ప్రేమను అనుభవించబోతున్నారు. మరియు ఈరోజు రాశివారు చిన్నపిల్లల అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి మరి మంచి చికిత్స పొందడం సాధ్యమవుతుంది. మరియు ఎవరైతే ఎక్కువగా మరి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారో, చిన్న విషయాన్ని కూడా బుద్ధద్దల నుంచి చూసేటటువంటి ఆలోచన కల వారికైతే ఈరోజు అలా అటువంటి ఆలోచనలను దూరంగా ఉంచాలి. మరియు నెగిటివ్ ఆలోచనలను కూడా దూరంగా ఉంచాలి. మీరు ఈరోజు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలను అయితే కొనసాగించాలి. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. మీకు నిద్రలేమి సమస్యలు గల వారు నిద్రలేమి సమస్యల నుండి బయటపడడానికి కూడా మార్గాలను వెతుకుతూ ఉంటారు. నిద్రలేమి సమస్యల వల్ల మీకు ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే రాత్రిపూట మీరు నిద్రించే సమయంలో మీ దిండు కింద నెమలికను పెట్టుకొని నిద్రించుట కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే నెమలికకు గల నవగ్రహాల శక్తి కారణంగా మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ గులాబీ. మరియు పరిహారములో కనకదుర్గ మాత ఆలయ దర్శనం శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.